రామ్నాథ్ గారు చెప్పండి. మన మిత్రుడు నాగార్జున సంచలనమైన విషయాలు చెప్తున్నారు, ఇంకేదో చెప్తానంటున్నారు. సో ఇప్పటివరకు జరిగిన దాని మీద సంక్షిప్తంగా మీ విశ్లేషణ చెప్తే మిగతా చెప్తానంటున్నాడు ఆయన. మీరేమంటారు చెప్పండి. గారు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని ఎలా ఒక ఊపిలోకి తీసుకెళ్లారు అనేది. ఇప్పుడు చాలా ఈజీగా గమనిస్తే ఇప్పటి వరకు కౌలు ఇతర ఖర్చుల కింద దాదాపు 4,000 కోట్లు ఖర్చు చేసింది. ఏది రైతులకు భూములు ఇచ్చిన వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు ఒక్కో ఎకరం కౌలు ₹1,00,000 వెళ్ళిపోయింది. ఏటా 10% పెరుగుతూ ఒక్కో ఎకరాకు ₹1,00,000 చెల్లిస్తూ ఉన్నారు ప్రతి ఏటా ప్రభుత్వం. 4,000 కోట్లు ఇప్పటి వరకు చెల్లించారు. ఇప్పుడు 216 ఎకరాల భూసేకరణకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఎకరా 10 కోట్లు అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం 3 రెట్లు ఇవ్వాలి, అంటే 30 కోట్లు. 30 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తే ఈ 200 ఎకరాలకే 6,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. బాగా గమనిస్తే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉండి ఉంటే, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇలాంటి ఊపిలోకి దింపే ఆలోచన లేకపోయి ఉంటే ఇదే పని ఫస్ట్ లోనే అమరావతి స్థాయి అక్కడే కట్టాలనుకున్నారు కదా, అప్పుడే ఇలా భూసేకరణకు వెళ్ళి ఉంటే అప్పుడు ఏ ఎకరా ₹1,00,00,000 10,000 ఎకరాలు వచ్చేది ఈ డబ్బులతోనే. ఆ తర్వాత చుట్టూ భూములన్నీ 30,000 40,000 ఎకరాలు తీసుకొని ఆ భూములంతా మౌలిక సదుపాయాల కోసం లక్షల కోట్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా తప్పి ఉండేది. ప్రభుత్వం తనకి ఎంత భూమి కావాలో బిల్డింగులకి అంత భూమి తీసేసుకొని మిగిలిన చుట్టూ మాస్టర్ ప్లాన్ ఇచ్చేసి వదిలిపెట్టి ఉంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఆటోమేటిక్ గా వాళ్ళకి వాళ్ళు అన్ని అభివృద్ధి చేసుకొని ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం తీసుకొని వచ్చి నెత్తినేసాడన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి అలా ఇస్తారనేది నేను అనుకోవడం లేదు. ఒక్కవేళ చంద్రబాబు నాయుడు గారి 10 కోట్ల రూపాయలు ఉంది వాల్యూ అన్నారు కాబట్టి భూసేకరణ కింద ఎకరాకి 30 కోట్ల రూపాయలు ఇస్తే, నాకు తెలిసి ఇస్తే ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో భూములు ఇచ్చేవాళ్ళు ఇక ముందుకు రారు. మేము భూములు ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వం, మాకు ఇలాగే డబ్బులు ఇవ్వండి అనే ముందుకు వస్తారు. ఇప్పుడు ఎకరాకి 30 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ల్యాండ్ పూలింగ్ కింద ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎంత పని అయిపోయింది, మనం కూడా ఆ రోజు భూములు ఇవ్వకుండా ఉంటే ఒకేసారి 30 కోట్ల రూపాయలు వచ్చేది కదా అని. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయరు. ఆ పని చేస్తే మొత్తం తిరగబడుతుంది, మొత్తం నా మీదకి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద రామ్నాథ్ గారు ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఏకీపిస్తారనుకుంటున్నా. నేనైతే మాట్లాడినా నిజంగా రైతుకి 30 కోట్ల చొప్పున ఇస్తే ఆయన చెప్పిన విలువ ప్రకారమే మీరు ఏకీపిస్తారా ఆ పాయింట్. నేనైతే అమరావతి గురించి అసలు మాట్లాడిన ఆయన 30 కోట్ల చొప్పున రైతులకు పే చేస్తే కనుక అంటే మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొమ్మినేని గారు మనమే కంగారు పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు 30 కోట్ల రూపాయలు ఇస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మించిన గొప్ప వ్యక్తి లేరని చెప్పారు. పైగా ఏంటి, వీళ్ళంతా భూములు ఇవ్వని వాళ్ళు ఎవరు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి 30 కోట్ల రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంటే ఇంకా అసలు చంద్రబాబు నాయుడు ఒక కొత్త అవతారం ఎత్తారని అనుకోవాలి మనం. 10 కోట్లు వాల్యూ అని చెప్పారు, 50,000 కోట్ల సంపద ఆల్రెడీ ఉందని చెప్తున్నారు కదా. అదే అంటే ఇక్కడ ఎట్లా చెప్తున్నారు మీ సింపుల్. నారాయణ గారు ఏం సార్ మళ్ళా ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారంటే లేదంటే ఎయిర్పోర్ట్ కట్టాలి, ఒక స్పోర్ట్స్ సిటీ కావాలి కాబట్టి లేవని చెప్పారు. మీ దగ్గర ఎంత ఉంది అంటే 2,000 ఎకరాలే ఉందని చెప్పారు. జస్ట్ 2 నెలల క్రితం 2,000 ఎకరాలే అన్నారు. కానీ మొన్న ఏమంటున్నారు 5,000 ఎకరాలు ఉందంటున్నారు. మళ్ళీ పార్థసారథి గారు 8,000 ఎకరాలు ఉందని చెప్తున్నారు. అంటే కన్వీనియంట్ గా. పైగా అందరికీ ఉండే అనుమానం ఏంటంటే, ఒక పెద్ద అనుమానము, చంద్రబాబు నాయుడు గారు మొత్తం రెడీ అయిన తర్వాత 2 లక్షల కోట్లు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ రెడీ చేస్తే ఆ తర్వాత దీన్ని 99 పైసలు చొప్పున ప్రభుత్వం చేతుల్లోని భూముల్ని కావాల్సిన వాళ్ళకి ఇవ్వరు అన్న అనుమానం అయితే ఉంది. ఏపీ వెంకటేశ్వరరావు గారు మొన్న విషయం చెప్పారు, దీన్ని ఈ అమరావతి ప్రాజెక్టుని భూములన్నీ మీ దగ్గరే పెట్టుకొని ఎన్నికల పెట్టుబడి కోసం వాడబోతున్నారా, మీకు కావాల్సిన వాళ్ళకి ఎన్నికల సమయంలో తక్కువ ధరకి దీన్ని ఎలక్షన్ పెట్టుబడి వాడబోతున్నారా అని కూడా చెప్పారు. ఈ అనుమానం కూడా ఉంది. అంతా రెడీ అయిన తర్వాత 99 పైసలకి ఇచ్చి ఎందుకు ఇస్తున్నారు అంటే అప్పుడు కారణం చెప్తారు. 99 పైసలకి ఇవ్వకపోతే పెద్ద పెద్ద కంపెనీలు రావు కదా, పెట్టుబడులు రావు కదా, ఉద్యోగాలు రావు కదా అని మళ్ళీ ఇలా కూడా చెప్తారు. అది చూడాలి. రైట్. మళ్ళీ ఒకసారి నాగార్జున గారి దగ్గరికి వెళ్తాం. నాగార్జున చెప్పండి, ఇంకేదో సమాచారం ఉందంటున్నారు, ఆ విషయాలు చెప్పండి సార్. చెప్తాను సార్, సింపుల్గా ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్తాను సార్. 2019 నవంబర్ 1వ తేదీన శ్రీ మనోజ్ వాసుదేవ్ పార్దసన్ని అనే అతని పైన ఐటీ దాడులు జరిగితే అతని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి 178 కోట్ల రూపాయలు బోగస్ కాంట్రాక్టుల ద్వారా, మెయిన్ కాంట్రాక్టుల ద్వారా ఆయనకి చెందిని అని చెప్పి ఆయనకి ఇచ్చినటువంటి నోటీస్ సార్ ఇది. సో ఎక్కడ బోగస్ కాంట్రాక్టులు తీసుకొచ్చారు, ఎల్ఎన్టీ నుంచి, షాపూర్ పల్లంజి నుంచి వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారికి అనైతికంగా వచ్చినటువంటి 118,98,13,207 రూపాయలకి లెక్కలు చెప్పమని
ఐటీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసు, దానికి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్లో వచ్చినటువంటి ఈ పత్రికా కథనం, దానికి సంబంధించి ఎలా వచ్చిందనే దానికి రోడ్ మ్యాప్. సో ఈ ఎల్ఎన్టీకి, ఈ షాపూర్ పల్లంజీకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 8,000 కోట్ల వర్క్ ఇచ్చాడు 2014-2019 మధ్యకాలంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం గేమ్ ప్లాన్ వేశారో ఒకసారి చెప్తాను చూడండి సార్. ఒకటి, అమరావతిలో ఏదైనా నిర్మాణాలు జరగాలంటే కాంట్రాక్టర్ని ఎవరెవరిని ఎంపిక చేయాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది సార్. 3 కమిటీలు వేసింది. జిఓ రొటీన్ నెంబర్ 138 MAUD 28/2/2025 ఫిబ్రవరి 28/2025 3 కమిటీలు. ఈ 3 కమిటీలోనూ అదృష్టం చెప్పేస్తాను సార్. ఈ 3 కమిటీ సార్ ఈ 3 కమిటీలు చేసింది ఏంటంటే, ఈ ఎల్ఎన్టీకి, షాపూర్ పల్లంజీకి, ఎన్సీసీకి ఎలా ఇచ్చారంటే 5 టవర్లు ఉన్నాయి సార్. 5 టవర్లకి 3 ప్యాకేజీలు పిలిచారు. ప్రతి ప్యాకేజ్ కాను ఎన్సీసీ, ఎల్ఎన్టీ, షాపూర్ పల్లంజీనే వచ్చారు. 3 వారికి పర్ఫెక్ట్ రొటేషన్ చేశారు సార్. ఒక ప్యాకేజీ ఏమో ఎన్సీసీకి ఇచ్చారు, వాళ్ళు 4.5% కోట్ చేశారు. రెండో ప్యాకేజీ షాపూర్ పల్లంజీకి ఇచ్చారు, వాళ్ళు 4.5% కోట్ చేశారు. మూడో ప్యాకేజీ ఎల్ఎన్టీకి ఇచ్చారు, వాళ్ళు 4.5% కి కోట్ చేశారు. ఎక్స్ట్రా అంటే కేవలం 3 సంస్థలే వచ్చినాయి. 3 సంస్థలే 3 ప్యాకేజీలకి టెండర్లు వేసినాయి. 3 సంస్థలకే 3,673 కోట్ల 43,98,269 కాంట్రాక్టు కేవలం 3 సంస్థలకే ఇచ్చారు. ఈ 3 సంస్థలకే ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు 2 జూన్ 2025 తేదీన దానిని రాటిఫై చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ ఏపీసీడీ హోదాలో పెట్టినటువంటి సంతకం ఇది. 2016 నుండి 2019 దాకా సీఎండీగా పనిచేసి రిటైర్ అయినటువంటి శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి ఐఏఎస్ రిటైర్ గారిని ఏడీసీ కార్పొరేషన్ కి చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా చేసి, అప్పటిదాకా ఉన్నటువంటి కన్నబాబు గారిని అర్ధాంతరంగా పంపించి కమిషనర్ గా విజయరామరాజు గారిని తెచ్చుకొని పని పూర్తయిన తర్వాత వారు చేసినటువంటి అవినీతికి ఇది బ్రహ్మాండమైన సాక్ష్యం. ఒక రింగ్ మాస్టర్ గా మారి కేవలం 3 సంస్థలకే గతంలో తనకి 175 కోట్ల రూపాయలు తనకి కమిషన్లు ఇచ్చినటువంటి సంస్థలకే తిరిగి కాంట్రాక్ట్ ఇస్తూ ఒక రింగ్ మాస్టర్ గా మారి, ఒక సిండికేట్ గా మారి 3 సంస్థలకి పర్ఫెక్ట్ రొటేషన్ చేస్తూ కావాలనే ఎక్స్చెక్కర్ పైన 3,673 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఈ 3 సంస్థలకి ఇచ్చాడు. తనకు కావాల్సిన వాళ్ళని ఏడీసీకి ఎండీగా, అదేవిధంగా చైర్పర్సన్ గా పెట్టుకున్నారు. పని పూర్తయిన తర్వాత కన్నబాబు ఐఏఎస్ గారిని తీసేసి మళ్ళీ తనకు కావాల్సిన విజయరామరాజు గారి ఐఏఎస్ గారిని పెట్టుకున్నారు. అమరావతి అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. ఇది నిరంతర కామధేనుగా ప్రవర్తించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ కాంట్రాక్టర్ కి ఎంత ఎక్కువ పెట్టారో ప్రతి రూపాయి కూడా కక్కిస్తాం, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ముందుగా మీరు రైతులకు ఇవ్వండి. రైతులకు మీరు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వలేమని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు ఇవ్వరంటే ఆ రైతుల్లో ఎవరు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, వ్యాపార వర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు కాబట్టి 6,000 కోట్లు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకు సార్? తమకు నచ్చిన వర్గాలకు, నచ్చిన సామాజిక వర్గాలకు కాంట్రాక్టర్లకి 50,000 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చినప్పుడు వేరే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రైతులకి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి నొప్పేంటి? కాబట్టి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి సొంత ఎజెండాతోనే ఇటువంటి నిర్మాణాలు రాష్ట్ర ప్రజల కోసం కాదని స్పష్టం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, బీమాస్ కి సబ్ కాంట్రాక్ట్ మీద కూడా వార్తలు వచ్చాయి, దాని మీద ఎంతవరకు కరెక్ట్ అది? అవును సార్, నిజమే సార్. ఇప్పుడు జిఐడి టవర్స్ బిడ్డర్ ఎవరు వచ్చారు? 882 కోట్ల రూపాయలతో L1 వచ్చింది ఎన్సీసీ లిమిటెడ్. ఎన్సీసీ లిమిటెడ్ వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ ని తనకి బీమా ఇన్ఫ్రాకి ఎలా వచ్చింది? బీమా ఇన్ఫ్రా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పార్లర్ ని అక్కడెక్కడో తెలంగాణలో కడితే దానికి క్విట్ ప్రోకో కింద నీకిది నాకిది ఉంది కాబట్టి ఎన్సీసీ దగ్గర మీరు ఎన్సీసీ కింద దానికి సబ్లీజ్ కింద బీమా ఇన్ఫ్రాకి ఇచ్చారు. అసలు ఎన్సీసీకి ఆ జిఐడి టవర్స్ కట్టేటువంటి నైతికత, లేకపోతే దానికి కావాల్సినటువంటి టెక్నికల్ శాంక్షన్, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ బిడ్ అప్రూవల్ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కమిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత
50% కూడా పూర్తి అవ్వకముందు, కేవలం 10%, 12% పూర్తి అవ్వకముందు సబ్ కాంట్రాక్ట్ భీమా ఇన్ఫ్రాకి ఎందుకు వచ్చినాయి? ఈ రోజు మళ్ళీ మేము అడుగుతుంది ఏంటంటే, ఈ 50,506 కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీరు ఒక 6 సంస్థలకు అలొకేట్ చేశారు. ఈ 6 సంస్థల నుండి సబ్ కాంట్రాక్టర్ గా అన్అఫీషియల్ గా ఎవరెవరికి అలొకేట్ చేయాలో అమరావతికి సంబంధించినటువంటి విజయరామరాజు గారు కానీ, సిఎండి లక్ష్మీ పార్వతి గారు కానీ ఆ సబ్ కాంట్రాక్టుల వివరాలు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఇంకా మంచిది. లేని పక్షంలో సిఆర్డీఏ కమిషనర్ గా పిలిస్తే మేము వస్తాం. సబ్ కాంట్రాక్టర్ వివరాలు ఏదో బాహ్య ప్రపంచానికి మీరు బహిరంగంగా చెప్పినా కూడా మాకు అభ్యంతరం ఉండదు. మీరు అనేక విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు కానీ టైం లేదు.